మాట్లాడినటువంటి విషయాన్ని మన ప్రభుత్వంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా విప్పుగా మేమున్నాం. అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ జరిగింది. ఇరిగేషన్ మీద కానీ, కరెంటు మీద కానీ, రాష్ట్ర బడ్జెట్ మీద శ్వేతపత్రము విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఏదైతే కేసీఆర్ గారు కానీ వారి ప్రభుత్వం మన బడ్జెట్ ఏ విధంగా అయోమయ పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ను దిగదార్చిపోయింది, ఎంత అప్పులప్పాలు చేసిందనే విషయాన్ని శ్వేతపత్రం పెడితే మాట్లాడిన దుస్థితి ఆ రోజు అసెంబ్లీలో అప్పుడున్నటువంటి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారి, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎవరు మాట్లాడలేకపోయింది. మరి అంతా మన ఆర్థికంగా ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని, మంత్రివర్గం అంతా చిత్తశుద్ధితోని ఒక గడిలో పెట్టి ప్రజలకు సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాల విషయంలో పూట, రైతాంగాన్ని మేలు జరిగే విషయంలో కూడా ఈ లోపల సాహసంతో పోయిన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున రేపటి నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి శుభాకాంక్షలు, అభినందన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.